ప్రజెంట్ కంటిన్యూస్ గురించి తెలియజేస్తానండి ఈరోజు. కంటిన్యూస్ టెన్స్ తెలియజేయడానికి ఇంగ్లీష్లో V4 అనేటువంటి వెర్బ్ ఫామ్ని వాడతామండి. సపోజ్ గో యొక్క V4 గోయింగ్ అంటే వెళ్ళుచు అని అర్థం. అదే యామ్ పెట్టామనుకోండి వెళ్ళుచు ఉన్నాను. అదేవిధంగా ఆర్ పెట్టామనుకోండి ఆర్ గోయింగ్ వెళ్ళుచు ఉన్నారు. ఓకే, అలాగే ఈజ్ పెట్టామనుకోండి వెళ్ళుచు ఉన్నాడు, వెళ్ళుచు ఉన్నది అనేటువంటి అర్థమైనటువంటిది ఈ భాష ఇస్తుంది. యామ్ ఐ గోయింగ్ నేను వెళ్ళుచు ఉన్నానా, నేను వెళుతున్నానా. ఆర్ వై గోయింగ్ మేము వెళుతున్నామా. ఓకే, అలాగే హీ ఈజ్ గోయింగ్ అతను వెళుచూ ఉన్నాడు. ఈజ్ హీ గోయింగ్ అతను వెళుచూ ఉన్నాడా. ఓకే, షీ ఈజ్ గోయింగ్ ఆమె వెళుచూ ఉన్నది. ఈజ్ షీ గోయింగ్ ఆమె వెళుచూ ఉన్నదా. ఓకే, షీ ఈజ్ నాట్ గోయింగ్ ఆమె వెళుచూ లేదు. ఈజ్ ఇన్ షీ గోయింగ్ ఆమె వెళుచూ లేదా. ఇలాగా మనము వీటికి సంబంధించి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది మనం చెప్తూ ఉంటాం. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్, ఆర్, ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్స్ అనేటువంటివి వస్తాయి. ఓకే, రైట్. వెరీ గుడ్ మార్నింగ్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలియజేస్తాను. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వజ్, వర్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ అనేటువంటివి మనం వాడుతూ ఉంటాం. అలాగే V4 అనేటువంటి వెర్బ్ ఫామ్ను వాడుతూ ఉంటాం. ఐ వాజ్ గోయింగ్ నేను వెళ్ళుచు ఉండితిని. వీ వర్ గోయింగ్ మేము వెళ్ళుచు ఉండితిమి. ఓకే, సింగులర్కి వాజ్ వాడతాము, ప్లూరల్కి వర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ వాడతాము. ఐ వాజ్ గోయింగ్, వాజ్ ఐ గోయింగ్, వాజ్ ఐ గోయింగ్ నేను వెళ్ళుచు ఉండితినా. వర్ వై గోయింగ్ మేము వెళ్ళుచు ఉండితిమా. ఐ వాజ్ నాట్ గోయింగ్ నేను వెళ్ళుచు ఉండలేదు. వీ వర్ నాట్ గోయింగ్ మేము వెళ్ళుచు ఉండలేదు. అలాగే దే వర్ గోయింగ్ వారు వెళుచు ఉండితిరి. వర్ దే గోయింగ్ వారు వెళ్ళుచు ఉండితిరా. వరెంట్ దే గోయింగ్ వారు వెళ్ళుచు ఉండలేదా. ఓకే, ఈ విధంగా మనము క్వశ్చన్స్ అనేటువంటివి కూడా అడుగుతూ ఉంటాం. ఓకే, షీ వాజ్ గోయింగ్ ఆమె వెళ్ళుచు ఉండినది. వాజ్ షీ గోయింగ్ ఆమె వెళ్ళుచు ఉండినదా. షీ వాజ్ నాట్ గోయింగ్ ఆమె వెళ్ళుచు ఉండలేదు. వజంట్ షీ గోయింగ్ ఆమె వెళ్ళుచు ఉండలేదా. ఈ విధంగా క్వశ్చన్స్ అనేటువంటివి ఇక్కడ అడుగుతూ ఉంటాం. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి. థ్యాంక్ యూ. Very simple. వెరీ గుడ్ మార్నింగ్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలియజేస్తాను. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మనము విల్, బీ లేదా షెల్ బీ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని వాడతాం. అలాగే V4 అనేటువంటి వెర్బ్ ఫామ్ని వాడతాం. ఐ విల్ బీ గోయింగ్ నేను వెళ్ళుచు ఉంటాను. ఐ విల్ బీ గోయింగ్. విల్ ఐ బీ గోయింగ్ నేను వెళ్ళుచు ఉంటానా. ఐ వోంట్ బీ గోయింగ్ నేను వెళ్ళుచు ఉండను. ఓకే, వోంట్ ఐ బీ గోయింగ్ నేను వెళ్ళుచు ఉండనా. అలాగే షీ విల్ బీ గోయింగ్ ఆమె వెళ్ళుచు ఉంటుంది. ఓకే, విల్ షీ బీ గోయింగ్ ఆమె వెళ్ళుచు ఉంటుందా. షీ విల్ నాట్ బీ గోయింగ్ లేదా షీ వోంట్ బీ గోయింగ్ ఆమె వెళ్ళుచు ఉండదు. వోంట్ షీ బీ గోయింగ్ ఆమె వెళ్ళుచు ఉండదా. అలాగే దే విల్ బీ గోయింగ్ వారు వెళ్ళుచు ఉంటారు. వెళ్ళుచు ఉంటారు. ఓకే, విల్ దే బీ గోయింగ్ వాళ్ళు వెళుచు ఉంటారా. ఓకే, వోంట్ దే బీ గోయింగ్ వారు వెళుచు ఉండరా. ఓకే, ఈ విధంగా మనము ఆ యొక్క స్టేట్మెంట్ని మరియు అదేవిధంగా క్వశ్చన్స్ని అడగగలగడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది ఈ విధంగా వాడుతూ ఉంటాం. థ్యాంక్ యూ.